హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన, ఎపిసోడ్ 45. అప్పుడే సుధాకర్ వైఫ్ అక్కడికి వచ్చి వీళ్ళని చూసి లోపల ఇష్టం లేకపోయినా పైకి మాత్రం మాట వరుసకు పలకరించి జ్యూస్లు ఇవ్వమని మెయిడ్కి చెప్పి నాకు కిట్టి పార్టీ ఉంది వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయింది. అందుకే నాకు ఇక్కడికి రావాలంటే ఒళ్ళంత మంట అని వేద చిన్నగా భర్తకు వినిపించేలా చెప్పింది. ఇప్పుడు అన్నయ్యతో పనుండొచ్చాం కానీ మనకిక్కడ ఏం పని, కాసేపు కామ్గా ఉండు వేద ప్లీజ్ అన్నాడు సాగర్. వచ్చాక తప్పుతుందా అని మూతి విరిచి సైలెంట్గా కూర్చుంది వేద. నువ్వు కాలేజ్ సర్చింగ్ చేయడం ఏంటమ్మా, నువ్వే కాలేజ్లో కావాలంటే ఆ కాలేజ్లో నా పేరు చెప్పు, వెంటనే నీకు సీట్ అలాట్ చేస్తారు అంటూ తన మినిస్టర్ హోదాని చూపించి దర్పంగా అతను చెప్తూ ఉంటే శుభ నవ్వి ఊరుకుంది. తనకు అలాంటివి నచ్చవని నీకు తెలుసు కదన్నయ్య, తనకు నచ్చినట్టుండనివ్వు. అన్నయ్య, నా యుఎస్ ప్రాపర్టీస్ని అమ్మిన అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ కాలేదు. అతను నీ ఫ్రెండే కదా, కాస్త అమౌంట్ని తొందరగా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు. లేట్ చేస్తే ఇక్కడ నేను ఆఫీస్ రన్ చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది అన్నాడు సాగర్. అవునా, సరే నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతానుండు అంటూ అప్పుడే ఫోన్ చేశాడు సుధాకర్. ఆలోపు మేడ్ జ్యూస్ తీసుకురావడంతో ముగ్గురు తీసుకుని పక్కన పెట్టారు. సుధాకర్ ఫ్రెండ్తో మాట్లాడి కాల్ కట్ చేసి సాగర్ని చూస్తూ, వాడు 1 వీక్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట్లే, డోంట్ వరీ తమ్ముడు. ఇక్కడ ఆఫీస్ అంతా అరేంజ్ చేసుకున్నావా అని సుధాకర్ అడిగాడు. ఎంప్లాయీస్ కూడా జాయిన్ అయిపోయారన్నయ్య, వర్క్ స్టార్ట్ చేశాం అన్నాడు సాగర్. అయినా అక్కడ హ్యాపీగా ఉండకుండా నీకు ఈ ఇండియా పిచ్చేంటి తమ్ముడు అన్నాడు సుధాకర్. మనం పుట్టిన గడ్డిది, ఎక్కడో పరాయి దేశంలో ఎందుకు బ్రతకాలనిపించింది అన్నయ్య? నా వాళ్ళందరూ ఇక్కడుండగా నేను అక్కడెక్కడో ఉండడం ఎందుకు? శుభాకి కూడా ఇక్కడ అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చేసాం అన్నాడు సాగర్. తనకు సంబంధాలు చూస్తున్నావా? ఏదో చదువుకోవాలంటుందిగా అని డౌట్గా అడిగాడు సుధాకర్. పెళ్ళైతే చేసేయాలన్నయ్య, కానీ మనం అనుకోగానే సంబంధాలు కుదిరిపోవు కదా, అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకని చదువుతానంది. అందుకే శుభ మంచి కాలేజ్ కోసం వెతుకుతుంది. ఏదైనా మంచి సంబంధం వస్తే వాళ్ళకు ఇష్టమైతే తన చదువు కంటిన్యూ చేస్తుంది, లేదంటే ఆపేస్తుంది. తను ఇక్కడ పొద్దుపోక చదువుకోవాలనుకుంటుందే కానీ ఆల్రెడీ తన కోర్స్ పూర్తయిపోయిందన్నయ్య అన్నాడు సాగర్. అప్పుడు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదమ్మా అని శుభని చూశాడు సుధాకర్. నేను జాబ్ చేయడం నాన్నకి ఇష్టం లేదు పెద్దనాన్న, ఊరికే ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది. ఏదైనా చిన్న కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. జాబ్ అయినా నా పెళ్లి తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోతే మానేయాల్సిందే కదా. అతనికి ఒకవేళ నేను జాబ్ చేయడం ఇష్టమైతే అప్పుడు చూస్తాలే పెద్దనాన్న అన్నది శుభ. అది మంచిదేలే అనుకుంటూ, నాకు తెలిసిన సంబంధాలు 2-3 ఉన్నాయి, నేను ఎంక్వైరీ చేసి మంచి సంబంధం చూసి చెప్తానులే తమ్ముడు, తొందరపడకు. ఇక్కడ వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు కదా అన్నాడు సుధాకర్. అలాగే అన్నయ్య అని సాగర్ తల ఊపాడు. సుధాకర్ మాటలకి వేదకైతే లోపల ఉడికిపోతూ మనసులో తమ్ముడు ముందేదో ప్రేమున్నట్టు బాధ్యత వలకబోస్తున్నాడు, ఆయన ముందొకలాగా ఆయన లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించడం ఈ ఫ్యామిలీకి వచ్చినంత బాగా ఇంకెవ్వరికీ రాదు. వీళ్ళు చూసే సంబంధం నా కూతురికేం అవసరం లేదు, చూసినా వీళ్ళకి తగ్గ వాళ్ళని చూస్తారు, మంచి వాళ్ళని ఎక్కడ చూస్తారు వీళ్ళు అని అనుకుంది వేద మనసులో. రాకేష్ కిందకొస్తూ వాళ్ళని చూసి పలకరించి, నాన్న నేను నా ఫ్రెండ్తో బయటకు వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. రాకేష్, ఒంటరిగా వద్దు, బయట సెక్యూరిటీ ఉంది, వాళ్ళని వెంట తీసుకెళ్ళి నాన్న, వద్దని నా దగ్గర చెప్పకు అని సీరియస్గా చెప్పాడు సుధాకర్. అలాగే నాన్న అంటూ అయిష్టంగానే తన ఫారిన్ ఫ్రెండ్ని తీసుకుని బయటకు వెళ్ళాడు రాకేష్. సుధాకర్ సాగర్ వైపు చూసి, తమ్ముడు ఊర్లో ఉన్న అమ్మ నాన్నని ఓసారి కలిసి రావచ్చు కదా, వాళ్ళు చాలాసార్లు నిన్ను అడుగుతున్నారు, కనీసం ఫోన్ అయినా చేయట్లేదని అమ్మ బాధపడుతుంది అని అతను చెప్పగానే సాగర్ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. అది గమనించిన వేద సాగర్ భుజం మీద చెయ్యేసి కంట్రోల్ చేసింది. అతని ఫీలింగ్స్ గమనిస్తున్న సుధాకర్, తమ్ముడు ఇంకా జరిగిందే తలుచుకుంటూ ఎన్నాళ్ళని వాళ్ళని సాధిస్తావు, వాళ్ళకు కూడా వయసు అయిపోయింది, ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు సాగర్ అని నచ్చ చెప్పడానికి చూశారు సుధాకర్. ఇది సాధింపు కాదన్నయ్య, నా గుండె మంట,
నా బాధ గురించి, నా సంతోషం గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి నేను ఆలోచించడం కూడా వేస్ట్. కొడుకు సంతోషాన్ని కాలరాసిన వాళ్ళకి కొడుకుని కావాలనుకోవడం ప్రేమ కాదు, స్వార్థమే కనపడుతుంది నాకు. నన్ను ఇలాగే ఉండనివ్వండి, నాకెవరూ అవసరం లేదు, వెళ్ళొస్తానన్నయ్య అంటూ లేచి వెళ్ళిపోయాడు సాగర్. సాగర్ వెనకాలే వేద ఇంకా శుభ కూడా వెళ్ళిపోయారు. సుధాకర్ నిట్టూరుస్తూ, వీడు మారడు, అది చచ్చిన్నేళ్ళైనా వీడి మనసులో నుండి పోకుండా తిష్టేసి కూర్చుంది. మా అమ్మ నాన్న మీద నెపం నెట్టేసి నేను ఎస్కేప్ అయిపోయాను, కానీ లేదంటే వీడు కూడా నన్ను దగ్గరికి రానిచ్చేవాడు కాదేమో అనుకుంటూ ఇందాక మాట్లాడిన తన యూఎస్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, మా తమ్ముడి బిజినెస్లు నేను కొనుక్కున్నట్టు వాడికి తెలియనీకు, నీ పేరుతో ఉన్నట్టే చెప్పు, మనీ నేను వారం రోజుల్లో నువ్వు ఇచ్చినట్టుగా సెటిల్ చేస్తాను అంటూ అతన్ని తన బినామీగా ఉండమని చెప్పాడు సుధాకర్. మనకిది కొత్త కాదు కదా సుధా, అలాగే కానివ్వు అన్నాడు అతడు కూడా. జనార్దన్ చెప్పినట్టే అతని మనిషి శరత్ ఉంటున్న గెస్ట్ హౌస్లో ఒక ఆవిడని సెర్చ్ చేశాడు. ఆమె ఆ ఇంట్లో పనికి చేరి అక్కడున్న అమ్మాయి వివరాలు తీసుకురావాలని చెప్పి పంపించాడు. ఆమె తను కూడా తెలివిగా శరత్ని బ్రతిమాలి ఆ ఇంట్లో చేరాలని చూసింది. కానీ క్రిష్ అనుమతి లేనిది అతను ఆ పని చెయ్యడు కాబట్టి క్రిష్కి ఫోన్ చేశాడు శరత్. ఆవిడ గురించి విన్న క్రిష్ ఆలోచిస్తూ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడికి కొత్త వాళ్ళని రానివ్వకు శరత్, ఆ వచ్చిన ఆమె అంత కష్టంలో ఉందంటే రేపే వేరే దగ్గర పనికి చేర్పిస్తానని చెప్పు అన్నాడు క్రిష్. శరత్ ఆవిడకి అదే విషయం చెప్పి ఆ రోజుకి ఆమెకు ఇల్లు గడవడానికని కొంత మనీ ఇచ్చి రేపు రమ్మని పంపించాడు. తన ప్లాన్ వర్కౌట్ అవ్వదని అర్థమైన జనార్దన్ మనిషికి జరిగింది చెప్పి ఆమె వెళ్ళిపోయింది. సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఎలా ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం అనుకుని దొంగతనంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి తెలుసుకోవడానికని స్కెచ్ వేశాడు వాడు. చంద్రిక పూలు కోసం గార్డెన్లోకి వెళ్ళడం చూసిన శరత్ తన వెనకే వెళ్ళాడు. గుండు మల్లె పందిరి దగ్గరకు వెళ్ళి ఒక్కో మొగ్గ తుంచుతున్న చంద్రికకి పక్కన చేరిన శరత్ తాను కూడా పూలు కోయడం స్టార్ట్ చేశాడు. మీకెందుకండి ఇలాంటి పనులు, నేను కోసుకుంటాను కదా అంది చంద్రిక నవ్వుతూ. ఇప్పుడు నాకు పెద్దగా పనేం లేదులే, అందుకే నీకు హెల్ప్ చేస్తున్నా అంటూ తను కోసిన మొగ్గల్ని చంద్రిక చేతిలో పోసి, నువ్వు నిన్నటి నుండి నాతో ఒక్కసారి కూడా గొడవ పడలేదు, గమనించావా అన్నాడు శరత్ అదేదో పెద్ద విశేషమైనట్టు. చంద్రిక అతడి వైపు విచిత్రంగా చూస్తూ, మీకు రోజు నాతో గొడవ పడందే పొద్దు గడవనట్టుందే అని వెటకారంగా అంది. అతను గట్టిగా నవ్వుతూ, అవును, నీతో గొడవ పడ్డం నాకు అలవాటైపోయింది. అది సరే, ఈ పూలన్నీ ఏం చేస్తావు, తల్లో పెట్టుకోవు. ఇంత అందమైన ఆడపిల్ల తలలోకి చేరని ఈ పువ్వులు జన్మకి సార్థకత ఏముంది చెప్పు, నిన్ను తాకి పూల జన్మ ధన్యం అయ్యేలా చేస్తానంటూ కొన్ని దోశల్లోకి తీసుకుని చంద్రిక తల మీద నుండి పోసాడు శరత్. చివ్వున అతడి వైపు చూసి, పిచ్చా మీకు, ఇలా ఎలా చేస్తారు, పొండి మీ పువ్వులు నాకేమొద్దు అంటూ కోసినవి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది చంద్రిక. అబ్బా, దీని మూడ్ చేంజ్ కోసం చేస్తే ఇది టోటల్ రివర్స్ అయి కోపంగా వెళ్ళిపోయిందే అనుకుని మిగిలిన మొగ్గల్ని తెంపి శరత్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. చంద్రిక ముభావంగా ఆ పూలని దారానికి గుచ్చుతుండగా తన పక్కన కూర్చున్న శరత్, సారీ చందు, ఏదో సరదాగా అలా పోసాను, నీకు కోపం వస్తుంది అనుకోలేదు అంటున్న అతన్ని చంద్రిక తలెత్తి చూడలేదు. కానీ ఆమె కన్నీళ్లు తన చేతిలో ఉన్న పూల మీద పడడం శరత్ చూశాడు. కంగారుగా, ఏయ్ నేను సరదాకని చేశానంటుంటే ఏడుస్తారేంటి, తప్పైతే సారీ, నువ్వు మరీ అంత హార్ట్గా మాట్లాడతావని అనుకోలేదు అంటూ బాధగా తన కళ్ళు తుడుస్తుంటే చంద్రిక శరత్ చేయి పట్టాపి, ప్రతి మగాడు ఆడదాని ఆనందం కోసం ప్రేమ పేరుని అడ్డు పెట్టుకుని నువ్వంటే ప్రాణం నీకోసం ఏమైనా చేస్తానని ప్రమాణాలు చేస్తారు, ఎందుకు అని సూటిగా అడిగింది చంద్రిక. చంద్రిక ఇప్పుడు అలా ఎందుకంటుందో అతనికి అర్థం కాకపోయినా ఆ క్వశ్చన్స్కి రీజన్ ధీర్కి తనకి మధ్య జరిగిన సంఘటన ఏమో తనకి గుర్తు చేస్తానని, అందుకే ఆమె అలా అడుగుతుందని శరత్ కనిపించింది. శరత్ ఆమె వైపు చూసి చిరునవ్వుతో, 90% ప్రేమలు అందం కోసమే మొదలవుతాయేమో, మనకి మొదట కళ్ళకి నచ్చిన తర్వాతే గుండెల్లోకి చేర్చొచ్చు, కానీ ఇక్కడ ప్రేమ అంటున్న వాడిని ఆమెని లైఫ్ లాంగ్ కావాలనుకుంటున్నాడా లేదా 1 నైట్ ఆర్ సమ్ నైట్స్కి మోజు తెచ్చుకోవడానికి చెప్తున్నాడా అనేది మనం తెలుసుకోగలగాలి. మన మనసులో ఉన్నట్టే ఎదుటి వాళ్ళలో కూడా అదే సిన్సియారిటీ ఉంటుందనుకోవడం అమాయకత్వం. ఈ రోజుల్లో ప్రతి ఎమోషన్ని అవసరానికి మాత్రమే చూసేవారు ఎక్కువ. నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నిజం చెప్పు, వాడిని నువ్వు నిజంగానే ప్రేమించావా లేదా అతడు నిన్ను ఆ పేదరికం నుండి బయటకు తీసుకొస్తాడు, నువ్వు నీ ఫ్యామిలీ బాగుంటారనే కదా వాడితో ప్రేమ అయినా
పెళ్ళికైనా కమిట్ అయ్యావు చంద్రిక. వాడు కూడా నిన్ను నీ అందాన్ని అనుభవించి తన తర్వాత తన ఫ్రెండ్స్కి అప్పగించాలని ఆలోచించాడేమో. ఇక్కడ లవ్ కంటే ఎవరి కమిట్మెంట్ వాళ్ళు ఆలోచించారని నేనంటాను అన్నాడు శరత్. చంద్రిక నోటమాట రాలేదు. శరత్ చెప్పింది అక్షర సత్యం. మరి తాను దీన్ని ప్రేమించలేదు, కానీ అతడి ప్రేమని, పెళ్ళిని, ప్రపోజల్కి ఓకే చెప్పడానికి రీజన్ తన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి. తన అక్కకు కూడా మంచి జీవితం ఇవ్వచ్చనే స్వార్థం. తన అడుగులు అతడి వైపు పడడానికి కారణమని తనకి కూడా తెలుసు. చంద్రిక ఏ భావం లేకుండా శరత్ని చూసి, నిజమే, నేను అతన్ని కోరుకున్నాను, కానీ అది కేవలం అతడి వెనుకున్న డబ్బు కోసం అనేది అబద్ధం. నేను పెళ్ళి అనే పవిత్రమైన బంధాన్ని ఆశించాను. అతడితో నా అక్క తమ్ముడు జీవితాల్ని బాగు చేసుకోవడానికి అతని రూపంలో ఆ దేవుడు నాకిచ్చిన అవకాశమని భావించాను. అదొకటే కాదు, అతడి పద్ధతి, నా పట్ల చూసిన శ్రద్ధ చూసి ఇష్టపడ్డాను. నాలో మోసం లేదుగా. అతడికి భార్యగా ప్రేమని పంచి అతనితో సంతోషంగా బ్రతకాలనుకోవడం తప్ప? అరేంజ్ మ్యారేజెస్లో కూడా ప్రేమ ఉండదు, కానీ పెళ్లి తర్వాత వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు కదా. అలాగే నేను ఆలోచించాను. తప్ప అది అని అడిగింది చంద్రిక. శరత్ ఆమె వైపు చూసి నవ్వి, లేదు, నీ ప్రేమని, నీ ఆలోచనని తప్పండం లేదు చంద్రిక. ఏ రిలేషన్ అయినా స్వార్థంతో ముడిపడి ఉంటుందంటున్నా. ఎవరో కొందరు ఏ స్వార్థం లేని ప్రేమని కోరుకునేది. నువ్వు నీ ఆలోచన తప్పని అనలేదు. ప్రతి ఒక్కరూ అందం కోసం కాదు, కొందరు మనల్ని ప్రేమించి మన కోసం బ్రతికే మనిషి కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. నేను నిన్ను ప్రేమించింది నీ అందం చూసి కాదు, ఎందుకంటే నీలాంటి, నీకంటే అందమైన ఆడపిల్లల్ని నేను చాలామందినే చూశాను. వాళ్ళెవరిని చూసినా కలగని ఫీలింగ్ ఒక్క నిన్ను చూడగానే కలిగింది. నువ్వే నా సోల్మేట్ అనిపించింది. కానీ అనాథనైన నన్ను నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకోరని వెనకడిగేశాను. అది ఎంత పెద్ద తప్పో నువ్వు ఆ ప్రమాదంలో పడ్డాక నాకు అర్థమైంది. అందుకే ఇక నీ చెయ్యి విడవకూడదు. నువ్వేం చేసినా నీ వెనకే ఉండి నేను కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు ఒప్పుకునేదాకా నీ కోసం వెయిట్ చేస్తాను చందు అంటూ సిన్సియర్గా తన మనసులోని మాటలు చెప్పాడు శరత్. శరత్ మాటలకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా పూలని అతడి చేతిలో పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయింది చంద్రిక. దీనికి మళ్ళీ మూడీ ఫేస్ వచ్చేసిందిగా, పోయి ప్రసన్నం చేసుకోవాలి, తప్పదు అనుకుని చంద్రిక పూలని ఎలా మాల కట్టిందో చూశాడు కాబట్టి మిగిలిన పూలని కూడా అలాగే మాల చేసుకుని చంద్రిక రూమ్లోకి వెళ్ళాడు శరత్. కృష్ణ, లేక ఆఫీస్కి రెడీ అవ్వవా? రోజు ఇలాగే నాకు నీరసం వచ్చేలా బ్రతిమాలించుకుని కానీ బెడ్ దిగవు అంటూ మోహన క్రిష్ చేయి పట్టి లాగుతూ అంది. దానికి కృష్ణ నవ్వుతూ ఆమెని లాగి బెడ్ మీద పడేసి తనని లేవకుండా లాక్ చేశాడు. ఏంటి, ఈరోజు నా పెళ్ళం గయ్యాలి పోస్ట్ తీసుకుంది అన్నాడు ఆమె ముక్కు కొరికి. నీ నరవడం గయ్యాలితనమైతే తమడు చేసే పనులేంటని అని వెక్కిరింతగా అంది మోహన. ఏమంటారు, తను రెస్ట్ మోడ్లో ఉండి తన భార్యను కూడా రెస్ట్ తీసుకునేలా చేయడం అంటారు అంటూ అల్లరిగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు క్రిష్. ఇదిగో, ఇలాంటివి చేయడానికే నువ్వు ఇలా నాటకాలు చేసేది అంటూ మోహన కోప్పడుతుంటే, అరిచి నీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు బేబీ? ఆ ఎనర్జీ ఏదో నాకు కిస్ ఇచ్చి సద్వినియోగం చేసుకోవచ్చుగా అంటూ ఆమె కింద పెదవిని పట్టి అటు ఇటు ఊపుతూ కొంటెగా అడిగాడు క్రిష్. చాలే నీ కొంటె వేషాలు, వదులు కృష్ణ అంటూ సిగ్గుతో అతని చేతిని తోసేసింది మోహన. నాకు చాలలేదు, ప్లీజ్ గివ్ మీ ఏ కిస్ బేబీ అంటూ గారాలు పోయాడు క్రిష్. కృష్ణ, లేచి రెడీ అయ్యి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళు అని చిరుకోపంగా అంది మోహన. నువ్వు కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు బేబీ అని క్రిష్ అల్లరిగా నవ్వుతూ మోహన బుగ్గ నిమురుతూ ఉంటే క్రిష్ చేతిని పట్టాపి, చేసిన ఆయుష్ చాలు అంటున్న మోహన మీదకు చేరిపోయి, నాకు చాలలేదు అంటూ క్రిష్ ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ, ఈరోజు నాకు ఆఫీస్కి వెళ్ళడానికి మూడ్ లేదు, ఎటైనా వెళ్దామే, కార్తీక్ని కూడా తీసుకుని అని గారంగా అడిగాడు క్రిష్. ఎప్పుడూ తన వల్ల క్రిష్ సంతోషంగా ఉన్నది లేదు పాపం అని అనుకున్న మోహన, సరే అలాగే వెళ్దాం, కానీ ముందైతే నన్ను వదులు అంది మోహన. సరే పో అంటూ ఆమెను వదిలేసి లేచి కూర్చున్న క్రిష్ అలిగాడా అని చూడగా ఫేస్ తిప్పుకున్న క్రిష్ని చూసిన నవ్విన మోహన, మా శ్రీవారి కలగడం కూడా వచ్చే అంటూ క్రిష్ ఫేస్ని తన వైపుకు తిప్పుకుని అతని బుగ్గ పైన ముద్దు పెట్టింది ఆమె. అతడు కోపంగా తన బుగ్గను తుడిచేసుకుని, నేనేమైనా చిన్నపిల్లన్నా చీక్ కిస్ పెట్టడానికి అన్నాడు బెట్టుగా. అబ్బో, ఎప్పుడెదిగారని, ఇప్పటికీ 10 ఏళ్ల పిల్లాడే నయం అనేలా ఉంటావు అంది మోహన వెటకారంగా. పోవే, నీకు నేనంటే ప్రేమే లేదు, పాపం పిల్లాన్ని ఏడిపించడం ఎందుకు, ఒక ముద్దే కదా అని ఇవ్వకుండా నన్ను హర్ట్ చేస్తావు, నాకే మొద్దు పో అంటూ అతను ఫేస్ తిప్పుకోవడంతో ఇక తప్పక మోహన, సరే నీకు కావాల్సింది నువ్వే తీసుకో అంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది. ఏం వద్దులే, నువ్వు అంత కష్టంగా ఏమి ఇవ్వక్కర్లేదు
అని అతను బెట్టుగా అంటుంటే, కృష్ణ నువ్వు నిజంగా పిల్లాడిలాగే చేస్తున్నావు. నా బుజ్జి కన్నావు కదా, నువ్వు అలా అలిగితే నాకు నచ్చదు బంగారం. నువ్వెప్పుడూ అల్లరి కన్నేలా అల్లరి చేస్తుంటేనే బాగుంటుంది అంటూ కృష్ణి బుజ్జగించింది మోహన. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.